హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక ప్రిన్సెస్ కట్ ఏ లైన్ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తానండి. సో చాలా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. దీనికోసం నేను 2.5 మీటర్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. ఏ కట్ పీసెస్ షాప్లో అయినా ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మీకు దొరుకుతుందండి. సో నైటీలకి ఎక్కువ యూజ్ చేసి ఫ్యాబ్రిక్ అంటే వాళ్ళు షాప్లో ఇస్తారు. డైలీ వేర్ వేసుకోవడానికి అయితే అండి ఈ ఫ్యాబ్రిక్ చాలా బెస్ట్గా ఉంటుంది. సో దీనికి సైడ్ చిన్నగా బార్డర్ కూడా ఉంటుందండి. సో ఈ బార్డర్ని ఫస్ట్ మనం సెపరేట్ చేసుకుని తర్వాత కుర్తీ కటింగ్ చేసుకోవాలండి. బార్డర్ని కట్ చేసేటప్పుడు అండి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ మీరు పైన ఇవ్వాలి. ఈ బార్డర్ని నేను మళ్ళీ ప్లేయర్కి అటాచ్ చేస్తానండి. బార్డర్ని సెపరేట్ చేసిన తర్వాత అండి మనం ఈ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ చూడండి, ఇక్కడ లెంత్ వైజ్ ఉందండి. అంటే ఎన్ని మీటర్లు ఇక్కడ మనం కౌంట్ చేస్తాము. సో లెంత్ వైజ్ ఇది 2.5 మీటర్ ఫ్యాబ్రిక్ ఉందండి. సో దీన్ని మనం లెంత్ వైజ్ పట్టుకొని డబల్ ఫోల్డ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత విత్ వైజ్ మనం 4 ఫోల్డ్ చేసుకోవాలండి. సో ఈ విధంగా చేసుకోవాలి. ఫోల్డెడ్ సైడు నేను పైన పెట్టుకున్నానండి. అంటే ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి మనం షోల్డర్ వరకు పెట్టుకోవాలి అండి. షోల్డర్ మెజర్మెంట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ మెజర్మెంట్కి కుర్తీ ఉందండి నా దగ్గర. సో కుర్తీని ఇలాగా డబల్ ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా ప్రెస్ చేసి మనం నీట్గా ఇక్కడ సెట్ చేసి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం నెక్ మార్కింగ్ చేసుకోవాలండి. ఎగ్జాక్ట్గా మనకి రెడీ నెక్ అండ్ షోల్డర్, రెడీ షోల్డర్ అండ్ సైడ్ కూడా ఎక్కడైతే స్టిచెస్ ఉన్నాయి కదా, సైడ్ షేప్ అంతా మనం యాజ్ ఇట్ ఈస్ డ్రా చేసుకోవాలండి. తర్వాత స్టిచ్చింగ్కి ఎక్స్ట్రా మార్జిన్ మనం తర్వాత ఇవ్వాలండి. కింద ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా నేను ఇక్కడ తీసుకున్నానండి. కొద్దిగా ప్రిన్సెస్ కట్ యాడ్ చేసేటప్పుడు కొద్దిగా మనం కట్ చేసి అవసరం ఉంటుంది. సో 2 ఇంచెస్ ఎక్స్ట్రా వరకు మీరు ఇక్కడ కింద ఫ్లేర్కి రౌండ్ షేప్లో కట్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత అండి మనం ఆర్మ్ రౌండ్ కూడా ఎక్కడైతే కుర్తీకి కుట్టు ఉంది కదా, కుట్టుని మనం ఇలా సెట్ చేసుకుని యాజ్ ఇట్ ఈస్ కుట్టు దగ్గరే మనం మార్కింగ్ చేసుకోవాలండి. కట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఇచ్చి మీరు కట్ చేసుకోండి. మీరు ఎంతైతే కుట్లకి ఇస్తారో కుట్లకి మీరు స్టిచెస్కి యాడ్ చేస్తారు కదా మార్జిన్, అంతా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో కొద్దిగా ముందుకు పెడుతున్నాను. అలాగే మధ్యలో మనకి ప్రిన్సెస్ కటింగ్ వచ్చేస్తుంది కాబట్టి ఆ కటింగ్స్ని జాయిన్ చేయడానికి 1 ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ మనం ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోవాలండి. ఆ స్టిచ్ చేయడానికి మనకి అంతా లోపలికి వెళ్తుంది. పైనుంచి 12 దగ్గర నేను చెస్ట్ మార్కింగ్ చేసుకున్నానండి. అలాగే ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి ఇక్కడ మనం చెస్ట్ పాయింట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 4.5 ఇంచెస్ పెడుతున్నానండి. ఇది 44 ఇంచెస్ చెస్ట్ సైజ్ వాళ్ళ కుర్తీ ఇది. సో 4.5 ఇక్కడ పెట్టుకున్నాను. మీరు 40 లోపు చెస్ట్ వాళ్ళైతే మీరు 4 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. కింద ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి 10 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకుని ఈ పాయింట్స్ని ఇక్కడ కలిపేసానండి. సో కింద ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి 10 ఇంచెస్ వరకు మీరు పెట్టుకోండి. అలాగే చెస్ట్ పాయింట్ దగ్గర మీరు 40 చెస్ట్ స్లోప్ వాళ్ళకి 4 ఇంచెస్ పెట్టుకోండి చెస్ట్ పాయింట్కి. అలాగే 40 దాటిన వాళ్ళకి 4.5 పెట్టుకోవచ్చండి. పైనుంచి మీరు చెస్ట్ పాయింట్కి 12 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ 1 ఇంచెస్ ఇవ్వాలండి. ఎందుకంటే మిడిల్లో మనం కట్ చేసి తీసేస్తే మళ్ళీ దాన్ని యాడ్ చేయడానికి 1 ఇంచెస్ మార్జిన్ ఇవ్వాలి. అలాగే మీరు అడ్జస్ట్మెంట్ మార్జిన్ ఎంతైతే ఇస్తారో అంత మీరు ఇక్కడ ఇవ్వచ్చు. ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కోసం 1 ఇంచెస్ లోపలికి ఇక్కడ మార్క్ చేసి ఒక రౌండ్ షేపు ఫ్రంట్ పార్ట్ కోసం ఇవ్వాలండి. సో ఇప్పుడు 1/2 ఇంచు నేను నెక్ దగ్గర మార్జిన్ వదిలేను. అలాగే షోల్డర్ దగ్గర కూడా 1/2 ఇంచు, ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా 1/2 ఇంచ్ మార్జిన్ వదిలేసి నేను ఇక్కడ కట్ చేస్తున్నానండి. ఇలా రౌండ్ షేప్లో కట్ చేసిన తర్వాత ముందు నేను బ్యాక్ పార్ట్ని ఇక్కడ లోపల నుంచి తీసేసానండి. సెపరేట్ చేసిన తర్వాత ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ ఇక్కడ డీప్ తీస్తున్నాను. తీసిన తర్వాత మళ్ళీ నేను బ్యాక్ పార్ట్ని ఇలాగ సెట్ చేసి పెట్టుకుని ఇప్పుడు ప్రిన్సెస్ షేప్ని మనం ఇక్కడ కట్ చేసుకోవాలండి. సో మీకు ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. సో ఇలా సెపరేట్ చేసిన తర్వాత అండి యాజ్ ఇట్ ఈస్ మనకి ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇక్కడ కరెక్ట్గా పెట్టుకోవాలండి. ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతే ఫ్రంట్ పార్ట్ మనం ఆల్రెడీ డీప్ తీసేసాం కాబట్టి బ్యాక్ పార్ట్ ఫ్రంట్కి కలిసిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మిడిల్లో 2 పార్ట్స్ని నేను ఇక్కడ బ్యాక్ పార్ట్కి సెపరేట్ చేసి ఇక్కడ ఫోల్డ్ చేసి సైడ్ చేసేస్తాను. తర్వాత పైన పార్ట్, సైడ్ పార్ట్ అండ్ లోపల ఉన్న సైడ్ పార్ట్ని ఫ్రంట్కి
మనం ఇక్కడ సెట్ చేసి పెట్టుకోవాలి. సో ఇలాగా మీరు ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్ చేయాలండి. ఇక్కడ స్లీవ్ కటింగ్ సింపుల్ స్లీవ్ ఇక్కడ నేను పెట్టుకుంటున్నాను. సో సింపుల్ స్లీవ్ కటింగ్ ఇక్కడ చేసుకుంటున్నాను. సో కింద ఫస్ట్ ఫోల్డింగ్కి మార్జిన్ ఇచ్చాను. అలాగే ఇక్కడ జాయింట్ ఇక్కడ ఉందండి, మీకు మార్క్ చేసి చూపిస్తున్నాను. సో ఆ జాయింట్ ఎగ్జాక్ట్గా మనం మార్కింగ్ చేసుకుని దానిపైన ఒక 1/2 ఇంచెస్ స్టిచ్చింగ్కి మార్జిన్ ఇవ్వాలండి. సో ఆ జాయింట్ దగ్గర ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకుంటాను నేను. చేసిన తర్వాత 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ ఇక్కడ చేసుకుంటాను. స్లీవ్స్ని ఇక్కడ ఆపోజిట్లో పెట్టుకుని నేను ఫ్రంట్ డీప్ కూడా తీసేసుకుంటున్నానండి. సో ఇలా మనం ఫ్రంట్ డీప్ తీసుకోవాలి. ఇప్పుడు మనం జాయింట్స్ యాడ్ చేసుకోవాలండి, అటాచ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఈ సైడ్ పార్ట్స్ ఏదైతే ఉంది ఆ సైడ్ పార్ట్స్ని మనం ఫ్రంట్ పార్ట్కి ఇలాగా పెట్టి అటాచ్ చేసుకోవాలండి. పైనుంచే మనం స్టిచ్చింగ్ చేయడం స్టార్ట్ చేయాలండి. పైనుంచి స్టిచ్చింగ్ 1/2 ఇంచ్ మార్జిన్ ఇస్తూ కింద వరకు స్టిచ్ చేయాలండి. అలాగే అదర్ సైడ్ పార్ట్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేయాలి. చేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగా స్టిచ్చింగ్ చేసి రెడీ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం నెక్ ప్రిపేర్ చేసుకోవాలండి. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా నేను స్టిచ్ చేసి అటాచ్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత అండి ఇప్పుడు మనం నెక్ కోసం ప్యాటర్న్ ఇక్కడ కట్ చేసుకోవాలి. సో ఇక్కడ డబల్ ఫోల్డ్లో క్లాత్ పెట్టుకున్నాను నేను. సింపుల్ క్లాత్తో కూడా మనం ప్యాటర్న్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఇక్కడ నేను ప్యాటర్న్ నెక్ని పెట్టుకుని యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ బ్యాక్ పార్ట్ నెక్ ప్యాటర్న్ కట్ చేసేసుకుంటున్నాను. దీన్ని మనం బ్యాక్ పార్ట్ నెక్కి అటాచ్ చేసేసుకోవాలండి. చాలా సింపుల్గా ఇక్కడ ఎలాగ అటాచ్ చేసుకుని మనం బ్యాక్కి తిప్పేసుకోవాలండి. అలాగే ఫ్రంట్ పార్ట్ నేను ఇక్కడ ఇంకా కటింగ్ చేయలేదండి. సో యాజ్ ఇట్ ఈస్ పైన నేను 1/2 ఇంచ్ షోల్డర్కి వదిలేసన్ని మార్జిన్ నెక్ని ఇక్కడ సెట్ చేసి పెట్టుకున్నాను. డబల్ ఫోల్డ్లో సెట్ చేసి పెట్టుకుని ఇక్కడ నెక్ దగ్గర కరెక్ట్గా మార్క్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ మార్జిన్ని వదిలి పైన నేను ఇక్కడ నెక్ని కట్ చేసుకున్నాను. సో ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం నెక్ కటింగ్ కోసం ఇక్కడ ప్యాటర్న్ నేను డబల్ ఫోల్డ్ క్లాత్ తీసుకుని ఇక్కడ కూడా నెక్ ప్యాటర్న్ కట్ చేసేసుకున్నాను. మీరు కావాలంటే ఇక్కడ ఏమైనా డిజైన్ కూడా ప్యాటర్న్లో కటింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్కి సింపుల్గా ఇలా నేను అటాచ్ చేసేసుకుంటాను. ఇలా మనం నెక్ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. సో నెక్ కూడా ఇక్కడ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ షోల్డర్ని అటాచ్ చేసేసుకుంటాను. షోల్డర్ని అటాచ్ చేసుకున్న తర్వాత మనం స్లీవ్స్ని జాయిన్ చేసేసుకోవాలండి. చూడండి స్లీవ్స్ కూడా కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకున్నాను నేను. దీన్ని మనం సైడ్ ఆర్మ్ రౌండ్కి అటాచ్ చేసేసుకోవాలండి. ఫ్రంట్ ఆల్రెడీ డీప్ తీసాను కాబట్టి కరెక్ట్గా అటాచ్ చేసుకున్న తర్వాత మనం సైడ్ ఫిట్టింగ్ చేసుకోవాలండి. షోల్డర్ ఇక్కడ జాయిన్ చేసేసుకున్నాను. స్లీవ్ని ఇక్కడ ఆపోజిట్లో పెట్టుకుని అటాచ్ చేసేసుకుంటానండి. అటాచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి డబల్ ఫోల్డ్ 4 ఫోల్డ్ చేసుకుని ఇక్కడ కుర్తీని పెట్టి మనం ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలండి. మార్కింగ్ ఎందుకంటే ఫ్రంట్ మనం జాయిన్ చేస్తాం కదా ప్రిన్సెస్ షేప్ని, మనం ముందే మార్కింగ్ చేసుకుంటే అండి ఇవి మారిపోతాయండి. సో మళ్ళీ ఇంకొకసారి ఇలా పెట్టుకుని మనం సైడ్ మార్కింగ్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవాలండి. సైడ్ ఫిట్టింగ్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సైడ్ ఫిట్టింగ్ స్టిచ్ కూడా పూర్తిగా చేసేసానండి. చేసిన తర్వాత ఒక 1 ఇంచెస్ లెంత్ ఇక్కడ నేను కుర్తీది పెంచుతున్నాను. సో నేను అందుకే ఇక్కడ బార్డర్ని కిందకి యాడ్ చేస్తున్నాను. కింద ఫ్లేర్కి యాడ్ చేసి దానిపైన టాప్ స్టిచ్ వేసేసుకుంటానండి. సో 1 ఇంచెస్ ఇక్కడ కుర్తీ లెంత్ కూడా పెరుగుతుంది, బార్డర్ కూడా చాలా నీట్గా ఇక్కడ ఉంటుందండి. సో ఇక్కడ పూర్తిగా స్టిచ్ చేసిన తర్వాత టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలండి. సైడ్ ఇక్కడ జాయిన్ చేసేసి బార్డర్ని టాప్ స్టిచ్ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఇక్కడ బార్డర్ ఫినిషింగ్గా ఉంటుందండి. చాలా మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను నా ఛానల్లో చాలా రకాల కుర్తీ మోడల్స్, అలాగే లాంగ్ ఫ్రాక్ కటింగ్స్, అలాగే ఓల్డ్ సారీ రీయూస్తో చాలా రకాల డ్రెస్సెస్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేశానండి. సో మీరు చూడలేదు అనుకుంటే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూసిన తర్వాత మీకు ఆ వీడియోస్ నచ్చితే వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి. సో ఇక్కడ నేను టాప్ స్టిచ్ కూడా వేసిన తర్వాత అండి ఇక్కడ నేను చాలా నీట్గా ఇక్కడ మనం ఐరన్ చేసుకోవాలండి. సో బార్డర్ని మనం పర్ఫెక్ట్గా ఐరన్ చేయాలండి. అలాగే ఎక్కడెక్కడైతే మనకి స్టిచెస్ పడినాయో ఆ స్టిచెస్ దగ్గర కరెక్ట్గా మనం ఐరన్ చేసి
పూర్తిగా అన్ని స్టిచెస్ని సెట్ చేసుకోవాలండి. అప్పుడే కుర్తీ లుక్ అండ్ ఫినిషింగ్ అనేది బాగుంటుంది. సో పూర్తిగా ఇక్కడ కుర్తీని ఐరన్ చేసి మీకు ఫైనల్ లుక్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఫైనల్గా కుర్తీ లుక్ అయితే ఇలా ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. అలాగే ఇంట్లో వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా కూడా ఉంటుందండి. అలాగే మీకు ఈ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ క్లియర్గా అర్థమయ్యేలాగా ఉంటాయండి. మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకుంటే ఇంకా ఫర్దర్గా నేను చాలా రకాల ఫ్రాక్స్ కూడా మీతో షేర్ చేస్తాను, కటింగ్ అండ్ స్టిచ్చింగ్. సో ఆ వీడియోస్ కూడా మీకు చూసే అవకాశం ఉంటుంది. సో మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు మీరు వీడియోని చూసుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.